బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా హిందువుల పట్ల కాస్త అనుకూలంగా ఉండడం మత ఛాందసవాదులకు నచ్చటం లేదట. ఆమెపై ఉన్న ఆగ్రహాన్ని హిందువులపై తీర్చుకుంటున్నారు. వెంటనే హిందువులను బంగ్లాదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. హిందువులంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ పౌరులు విషం కక్కుతున్నారు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు హిందువుల జనాభా 22% వరకు ఉండేది. 2022 నాటికి వీరి జనాభా కేవలం 7.95% దిగి వచ్చింది. హిందువుల పట్ల బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. తాజాగా ఇక్కడి హిందువుల పరిస్థితి గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ ప్రజలు హిందువులంటేనే విషం చిమ్ముతున్నారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల కోటా ఉద్యమం తర్వాత ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దెదించడం, ఆమె తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఇండియాకు పరుగులు తీయడం అందరికీ తెలిసిందే. అయితే షేక్ హసీనాకు ఇండియాతో సత్సంబంధాలు కలిగి ఉండడం అక్కడి మత ఛాందసవాదులకు నచ్చడం లేదు. ఆమె మీద కోపంతో అక్కడి హిందువులపై విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. విద్యార్థుల ఉద్యమం కాస్త జమాతే ఇస్లామీ ఇస్లామిస్టుల చేతిలోకి వెళ్లిపోయింది. వీరంతా హిందువులంటే విషం కక్కుతుంటారు. అందుకే తరచూ దాడులకు తెగబడుతూ ఉంటారు. బంగ్లాదేశ్లో హిందువుల జనాభా కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1971లో పాకిస్తాన్ నుంచి ఇండియా విడిపోయినప్పుడు హిందువుల జనాభా 22% ఉంటే 2022 నాటికి 7.95%కి దిగివచ్చిందంటే హిందువులు అక్కడ ఎంత అభద్రతా భావానికి గురవుతున్నారో వేరే చెప్పక్కర్లేదు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొత్తేమీ కాదు. 1971లో బెంగాలీ ముస్లింలు పాకిస్తాన్ నుంచి విడిపోవటానికి పెద్ద యుద్ధమే చేయాల్సొచ్చింది. పాకిస్తాన్ మిలిటరీ బెంగాలీలను దారుణంగా చిత్రహింసలకు గురిచేసింది. బెంగాలీలను 2వ తరగతి పౌరులుగా చూడ్డంతో పాకిస్తాన్తో యుద్ధానికి దిగి ఎట్టకేలకు ఈస్ట్ పాకిస్తాన్ కాస్త 1971లో బంగ్లాదేశ్గా మారింది. అప్పుడు ఇందిరాగాంధీ బెంగాలీలను ఆదుకున్నారు. అప్పటి నుంచి ఇండియాతో బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంటుంది. అయితే 1971లోనే పాకిస్తాన్ ఎంపిక చేసిన కొన్ని గ్రూపులు, ఉదాహరణగా విద్యార్థులు, మేధావులు, హిందూ కమ్యూనిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేవారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధంలో సుమారు 30 లక్షల మంది చనిపోయారు. సుమారు 2 లక్షల మంది మహిళలను, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగాయి. అప్పుడు ఆ ఘటనలను రేప్ క్యాంపులుగా చెప్పేవారు. యుద్ధం సమయంలో సుమారు 1 కోటి మంది ఇండియాకు పారిపోయొచ్చారు. మరో 3 కోట్ల మంది గూడు చెదిరి దేశంలోనే ఏదో మారుమూల చోట తలదాచుకున్నారని బంగ్లాదేశ్ స్కాలర్ బీనా డి కోస్లా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఇమాంలు బెంగాలీ మహిళలు పబ్లిక్ ప్రాపర్టీ అని బహిరంగంగా ప్రకటించేవారు. దీంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ సైనికులు బెంగాలీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు. 1971 బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభాన్ని ఒకసారి నెమరువేసుకుంటే అప్పుడు మతపరమైన మైనారిటీలపైనే పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. లో ఇండియాలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మరోసారి బంగ్లాదేశ్లో మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. హిందువులు హిందూ మతం అంటే నిలువునా విషం కక్కుతున్నారు. వారి ఉద్దేశం మాత్రం యావత్ ప్రపంచంలో కేవలం ముస్లిం మతం మాత్రమే గొప్పది, మిగిలిన మతాలపై ద్వేషం కక్కుతారు. ముస్లింలలో ప్రధానంగా అబ్రహామిక్ మతాన్ని అనుసరించేవారు హిందువులంటే విద్వేషం పెంచుకున్నారు. హిందువులు మైనారిటీలు కాబట్టి తేలిగ్గా బాధితులవుతున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇండియాలోనే జమ్మూలో తీసుకుంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ హిందూ పండిట్లు, మైనారిటీలు ఇండియాలోని కాశ్మీర్ నుంచి హిందువులను వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. 1979లో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధం తర్వాత అక్కడ కూడా హిందువులు గణనీయంగా తగ్గారు. 2021 నాటికి చూస్తే కేవలం 40 నుంచి 50 మంది మాత్రమే హిందువులు మిగిలారు. ప్రస్తుతం ముస్లిం దేశాల్లో హిందువుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆయా దేశాల హిందువుల జనాభాను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక
ఇక అణగారిన హిందువుల గురించి గొంతెత్తడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రస్తుతం హిందువులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతర్జాతీయ స్థాయిలో చూస్తే మైనారిటీలే యావత్ ప్రపంచాన్ని శాసించేది. క్రిస్టియన్లు, ముస్లింలే వారి జనాభానే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఇస్లామియోఫోబియా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అదే ఇప్పుడు హిందూ ఫోబియా గురించి చర్చించుకోవడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇబ్బందులు ఎదురైతే ఆదుకోవాల్సింది మాత్రం ఇండియానే. వారు కూడా ఇండియాపైనే నమ్మకం పెట్టుకొని ఉంటారు. అలాంటి సమయంలో దీనికి పరిష్కారం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను అమలు చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది. మన పొరుగున ఉన్న హిందువులను రక్షించుకోవాలంటే వారికి అండగా నిలవాల్సిందే. వారికి భారత పౌరసత్వం కల్పించి ఇక్కడే అన్ని రకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదే అని రాజకీయ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కుప్పకూలిన వెంటనే హిందువులపై సుమారు 250 వరకు దాడులు జరిగాయి. వారి ఆస్తులను ధ్వంసం చేశారు, ఇళ్లను తగలబెట్టారు, హిందూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దాడులకు పాల్పడని వారిని పట్టుకుని శిక్షించడం ప్రస్తుత పరిస్థితిలో అయ్యే పని కాదు. షేక్ హసీనా పదవిచ్యుతురాలై ఇండియాకు వచ్చిన వెంటనే 3 రోజుల పాటు దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. రౌడీ ముఖలు దేశవ్యాప్తంగా చెలరేగిపోయారు. పోలీసులు విధులకు హాజరు కాకపోవడంతో అసాంఘిక శక్తులకు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. హసీనా పార్టీకి అవామీ లీగ్కు హిందువులు గట్టి మద్దతుదారులని భావించి హిందూ మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నారు. ఇక బంగ్లాదేశ్ హిందువులపై దాడులను ఇండియా ఎంతమాత్రం సహించరాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిందే. ఇండియా తలుచుకుంటే కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ కాళ్ల బేరానికి వస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ఆ దిశగా మోదీ సర్కార్ చొరవ తీసుకోవాలి అనేది హిందువుల డిమాండ్. అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు రాహుల్, సోనియా, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు అక్కడ జరుగుతున్న అత్యాచారాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరం.